గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందుగా గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధారి దేశ రాజకుమారి. కౌరవుల్లో జ్యేష్ఠుడు, మహాభారతంలో ప్రముఖుడైన దుర్యోధనుని తల్లి. 100 మంది కౌరవులతో పాటు ఏకైక పుత్రిక దుశ్శలతో కలిపి 101 మంది సంతానానికి తల్లి. తన భర్త ధృతరాష్ట్రుడు పుట్టి గుడ్డివాడు కాబట్టి ఆయన చూడని ఈ లోకాన్ని తాను కూడా చూడనని కళ్ళకు గంతలు కట్టుకున్న మహాపతివ్రతగా గాంధారీదేవి కీర్తించబడింది. అటువంటి గాంధారీదేవి పేరు అదను కాని అదనులో కురిసే నిరుపయోగమైన వానకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గాంధారీదేవికి గాంధారి వానకు అసలేంటి సంబంధం? వాన అనేది ప్రకృతికి సంబంధించింది. గాంధారీదేవి మహాభారతంలో ఒక ప్రముఖ స్త్రీ. నిరుపయోగమైన వానకు గాంధారి వాన అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వానల్లో ఎన్నో రకాలున్నాయి. తొలకరి వాన, జడివాన, జోరు వాన, బట్టదడుపు వాన, ఇలా చాలా రకాల పేర్లుంటాయి. అయితే వాటిలో గాంధారి వాన కూడా ఒకటి. గాంధారి వాన అనేది చాలా అరుదుగా వినిపించే మాట. చాలా మందికి అసలు ఈ పదమే తెలియదంటే నమ్మి తీరాలి. గాంధారి వాన అంటే కంటికి పక్కనున్న వస్తువు కూడా కనిపించినంతగా ఒక తెరలాగా జోరుగా కురిసే వానను గాంధారి వాన అంటారు. అలాగే అవసరం లేనప్పుడు, ముఖ్యంగా వ్యవసాయానికి అవసరం లేనప్పుడు కురిసే పెద్ద వానను, ఎంత వర్షం కురిసినా ఉపయోగం లేకుండా పోయే వానను గాంధారి వాన అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గాంధారి వాన అడవిగాచిన వెన్నెల లాంటిదని చెప్పుకోవచ్చు. మరి కన్ను కనిపించినంతగా కురిసే వానను అందుడైన ధృతరాష్ట్రుని వాన అనొచ్చు కదా. గాంధారి వాన అని మాత్రమే ఎందుకు అంటున్నారు అనే డౌట్ చాలా మందికి వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ధృతరాష్ట్రునికి పుట్టుకతో కళ్ళు లేవు, కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని తెలిసిన మరుక్షణం నుంచి తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. తనకు పుట్టిన బిడ్డల్ని కూడా చేతితో తడుము చూసుకున్నది తప్ప కంటితో చూడనలేదు ఈ మహాతల్లి. గాంధారి మహారాణికి ఎంతమంది పరిచారకులు ఉన్నా తన బిడ్డలను తానే స్వయంగా చూసుకునేది. వారికి స్వయంగా అన్నం తినిపించేది. వారిపై అవ్యాజమైన ప్రేమను చూపించేది. వారి బాగోగులు పట్టించుకోకుండా, అంటే మంచి చెడులు ఆలోచించకుండా కేవలం వారిపైన గొప్ప ప్రేమను మాత్రమే చూపింది ఈ తల్లి. అది ఎలా అంటే గుడ్డి ప్రేమ అన్నట్టుగా. ఏ తల్లికైనా బిడ్డలపై ప్రేమ ఉంటుంది, అది సహజమే. అయితే ఆ ప్రేమ మంచి చెడులు చెప్పేలా, తెలియజేసేలా ఉండాలి. కానీ గాంధారి తన బిడ్డలను అలా పెంచలేదని, అందుకే వారు రాజ్యాకాంక్షతో కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యారని, దాంతో ఎంతో నష్టం జరిగిందని చెబుతుంటారు. గాంధారి బిడ్డల పెంపకం వలె వాన కూడా పంట అదునుతో సంబంధం లేకుండా కురవటం వల్ల పంటలు నష్టపోతాయని, అంటే గాంధారి పిల్లల్లాగే పంటలు కూడా చెడిపోతాయని అర్థమట. అందువల్ల అలాంటి నిరుపయోగమైన వర్షాన్ని గాంధారి వానగా పిలుస్తారు.